తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈనాటి వాక్య ధ్యానముగా యెషయా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనం చూసుకుందాం. ప్రభువుకి యెహోవా నాకు సహాయకుడు. ఇక్కడ ఈ వాక్యం రాసిన వారు ఏమని తెలియజేస్తున్నారు అంటే, ప్రభువుకి యెహోవా నాకు సహాయకుడు అని తెలియజేస్తున్నారు. మనము కూడా ఆ ప్రభు అయిన దేవుని సహాయం పొందినప్పుడు ఆయన మన సహాయము అనుగ్రహించి మనల్ని ధన్యులను చేసే దేవుడుగా ఉన్నాడు. ఎవరైనా ఏ ఆపదలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా మన మనుషుల వైపు చూడకూడదు, మన బంధువుల వైపు చూడకూడదు. ఎవరు మనల్ని ఆదుకునేవారు కాదు. మన తండ్రి అయిన దేవుని వైపు చూసినప్పుడు ప్రభు అయిన యెహోవా నాకు సహాయకుడు అనే వాక్యం ఎలా తెలియజేస్తుందో, మనకు కూడా ఆ తండ్రి అయిన దేవుడు సహాయకుడుగా ఉండి మన ఆపదల్లో నుండి, మన ఇబ్బందుల్లో నుండి, మన ఇరుకులో నుండి మనకి విశాలత కలుగు చేసి సహాయంగా ఉండే దేవుడని మనం నమ్మి ప్రార్థన చేద్దాము. నాతో ఏకీభవించండి, ప్రార్థిద్దాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రములు నాయన. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. త్రిత్వ దేవా, ఈ దినమందు మీరు మాకు ఇచ్చిన ధ్యాన వాక్యము కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రభు అయిన యెహోవా నాకు సహాయకుడు అని ఈ వాక్యం తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, మిమ్మల్ని వేడుకున్న వారికి మీరు సహాయకుడిగా ఉండే దేవుడు అయినందుకు మీ స్తోత్రాలు ప్రభువా. మా అవసరతలను తీర్చే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మా అక్కర్లలో మీరు నాయనా ఆదుకునే దేవుడు అయినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలను మా ప్రభువా, మీ నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి ఎడల మీరు కృప చూపండి దేవా. వారికి మీరు సహాయకుడిగా ఉండండి దేవా. వారి నాయనా ఇబ్బందుల నుండి విడిపించండి ప్రభువా. వారి అక్కరలను తీర్చండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ యందు ఆనందించే బిడ్డలుగా చేయండి ప్రభువా. మీకు స్తోత్రం నాయనా. ఎవరైతే ఈ వాక్యమును చూచి ఏకీభవిస్తూ ఉన్నారో వారి ఎడల మీరు అద్భుత కార్యములు చేయండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ సమృద్ధితో వారిని ఆశీర్వదించు దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మా ప్రార్థనలు విన్నందుకు మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.